కలుగునుగాక. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి దేవదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే దేవుడు మనందరి జీవితాల్లో భౌతికంగా ఆత్మీయంగా చేసిన ప్రతి విధమైన మేలులు బట్టి, ఉపకారాలు బట్టి సంఘమంతటి తరపున దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహాకృపను బట్టి 2026వ సంవత్సరంలోని ఏప్రిల్ మాసపు చివరి వారానికి మనం చేరుకోగలిగాం. చివరన ఉన్నాము అని మనకు తెలిసినప్పుడల్లా మనం చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి, చాలా భయం కలిగి బ్రతకాలి, భక్తి కలిగి బ్రతకాలి. చివరిలో ఉంటున్నాం, చివరిలో ఉంటున్నామని తెలిసినప్పుడు అది మన కాలానికి చివరి కావచ్చు. అంటే మన కాలం అంటే మన మరణానికి సంబంధించింది, మన జీవితానికి సంబంధించింది. కానీ దేవునిలో మాత్రం మనం ఎప్పుడు చివరిలో ఉండకూడదు, ముందంజలో ఉండాలి. సో మొదటి ఆదివారం మొదటిగా ఉన్నాం, చివరి ఆదివారం చివరిలో ఉన్నాం. అంతేనా? అర్థం చేసుకోవాల్సింది కాదు. దేవుడిచ్చే ప్రతిరోజు నూతనమైనది. సో అట్టి నూతనమైన దినాన మనమందరం కూడా నిత్య నూతనంగా ఉండాలి. దేవుడు అలా మనల్ని చేయనుగాక. ప్రభునందు ప్రియులరా, మరి గతించిన కాలం నుండి మనం ప్రతి ఆదివారం కూడా బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా రూబేను గారి గురించి, రూబేనీయుల గురించి, షిమ్యోను గురించి, షిమ్యోనీయుల గురించి, లేవి గురించి, లేవీయుల గురించి మనం సంపూర్ణంగా మనకున్న సమాచారం మేరకు మనం నేర్చుకోవటం, తెలుసుకోవటం జరిగింది. ఈరోజు మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి యాకోబు గారి యొక్క 4వ కుమారుని గురించి నేర్చుకోబోతున్నాం. యాకోబు గారి యొక్క 4వ కుమారుడు గురించి మనం ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. సో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం, మనసు పెట్టి విందాం. యూదా గురించి, యూదా గోత్రం గురించి, యూదా కుటుంబం గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి బహుశా ఇది కూడా మరి లేవీలకు వలె కొన్ని వారాలు పట్టొచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనసు పెట్టి, శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా విందాం. ఓకేనా? రైట్. యాకోబు గారికి పుట్టినటువంటి 4వ కుమారుని పేరు ఏమిటి? ఎవరు ఈయన? పుట్టపూర్వోత్తరాలు ఏంటి? ఈయన గురించిన చరిత్ర బైబిల్లో ఎంత ఉంది అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. యాకోబు గారి యొక్క 4వ కుమారుడు ఎవరు? ఒకసారి ఆదికాండం ఓపెన్ చేయండి. ఆదికాండము 29వ అధ్యాయము దయచేసి చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనాన్ని చూడగలిగితే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని. ఎవరు ఈమె? లేయా, యాకోబు గారి యొక్క ప్రథమ భార్య, మొదటి భార్య. మరి గర్భవతి కావడం ఎంతో విశేషం. ఎందుకంటే మరి ఆమెకున్న బలహీనత, ఆమెకున్న లోపం ఏంటంటే ఆమె జబ్బు కండ్లు కలిగింది, జబ్బుతో ఉన్నది. జబ్బుతో ఉన్న ఆమె మరి రోజు రోజుకి బలహీన పడవలసినటువంటి ఆమె, అలాంటి ఆమె మరొక జీవికి, మరొక బిడ్డకి జన్మనిచ్చే స్థాయిలో ఉందంటే అది దేవుని మహాకృప అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరలా గర్భవతి కుమారుని కని ఏమని రాయబడింది? ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఇక్కడ 4వ కుమారుడు పుట్టగానే ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈసారి యెహోవాను స్తుతిస్తాను. అంటే ఇంతకుముందు ఆమె స్తుతించలేదా? అంతే కదా. మరి ఇంతకుముందు ఆమె స్తుతిస్తే ఆ మాట అనేది కాదు. ఇంతకుముందు స్తుతించలేదు, కానీ ఇప్పుడు 4వ కుమారుడు పుట్టినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే స్తుతిస్తుంది. ఏమని స్తుతిస్తుంది? తన బిడ్డకు పెట్టిన పేరులోని స్తుతి అనేది కనపడుతుంది. యూదా
అనేది హిబ్రూ భాష పేరు. ఆ హిబ్రూ పదానికి ఉన్నటువంటి యూదా అనే పేరుకి అర్థం స్తుతి, స్తుతించడం, దేవునికి కృతజ్ఞత చెల్లించడం, దేవునికి కృతజ్ఞత అర్పించడం అనే అర్థాలు వస్తాయి అన్నమాట. అంటే తన కుమారుడైన, తన 4వ కుమారుడైనటువంటి యోధాకి ఎలాంటి పేరు పెడుతుందంటే స్తుతి అని అర్థం ఇచ్చే విధంగా లేయమ్మ పేరు పెడుతున్నట్టుగా మనం చూడగలం. అంటే ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఇంతకుముందు ఆమె ఏం చేసింది? మొదటి కుమారుడు పుట్టినప్పుడు ఏం చేసింది ఆమె? ఒకసారి చూడండి. మొదటి కుమారుడు ఎవరు? రూబేను కదా. ఆ రూబేను పుట్టినప్పుడు ఏం చేసింది ఆమె? 32వ వచనం. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని, అంటే దేవుడు నా శ్రమను చూశాడు అని అంది. ఇంతకాలంగా నేను పడిన అవమానం, బాధ, నింద, శ్రమ ఇదంతా కూడా నా దేవుడు చూశాడు. చూచాడా? చూసి చూడనట్టుగా ఉన్నాడు అంటే చూచిన దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడు? జ్యేష్ఠ కుమారుడి రూపంలో, అంటే గర్భఫలం రూపంలో దేవుడు ప్రతిఫలం ఇచ్చాడనమాట. మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు అందరూ చూస్తారంతే, మనము చూస్తామంతే, ఏం చేయలేం. మనల్ని చూసేవాళ్ళు కూడా చూస్తారంతే, కానీ వాళ్ళు ఏం చేయలేరు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేవాడు కాదు, చూసి పక్కకు వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన చూసి దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు, ఆ సమస్యను పరిష్కరించేవాడు. అంత గొప్ప దేవుడు అనమాట. సో అలాంటి దేవుడు లేయమ్మను చూశాడు. లేయమ్మ శ్రమలో ఉందని గమనించాడు దేవుడు. గమనించి దేవుడు ఆమెకు ఆ గర్భాన్ని తెరిచాడు, ఆమెకు ఒక మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలానికి ఆమె పెట్టిన పేరు రూబేన్ అనమాట. దేవుడు నా శ్రమను చూశాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు కదా. అంటే నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అంటే ఎందుకు ప్రేమిస్తాడు? అప్పటి వరకు ప్రేమించిన వాడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఇదిగో నేను ఎంతగానో ప్రేమించిన రాహేలే కనలేదు, కానీ నేను ప్రేమించని, నా చేత ద్వేషించబడుతున్నటువంటి లేయా మాత్రం గర్భం తెరవబడిందంటే నిజంగా ఈమె దేవుని కృపలో ఉందని మరి యాకోబు భావించి ఇక నుంచి ఆమెను ప్రేమించడం ప్రారంభిస్తాడేమో అన్న ఆలోచనతో అర్థం ఇచ్చే విధంగా, తన పెద్ద కుమారుడికి అర్థం ఇచ్చే విధంగా ఇక నుంచి నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అని అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. అంటే ఇక్కడ దేవుడు నన్ను చూశాడనే మాట ఉంది, కానీ మొదటి కుమారుడు పుట్టినందువలన దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతి అని అర్థం ఇచ్చే విధంగా ఏమీ ఆమె మాట్లాడట్లేదు. 2వ కుమారుడు పుట్టినప్పుడు ఏమంటుంది ఆమె మరలా గర్భవతి కుమారుడు కానీ నేను ద్వేషించబడుతున్న సంగతి దేవుడు విన్నాడు. అక్కడేమో చూశాడని చెప్పింది ఆమె, ఇక్కడేమో విన్నాడు అని చెప్తుంది. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు. విననట్టుగా ఉండేవాడు కాదు, వినపడి కూడా నాకు వినపడలేదని చెప్పే దేవుడు అంతకంటే కాదు. అంత బ్యాడ్ మెంటాలిటీ కాదు ఆయన, పక్షపాతి కాడు ఆయన. మనం విని కూడా వినలేదు అన్నట్టుగా ఏంటి అంటాం, అది మనం విని కూడా వినట్టుగా ఉంటాం అనమాట. ఏం వినలేదు అన్నట్టుగా మనం నటిస్తాం. మన నటులం, మనం వేషధారులం. కానీ దేవుడు వేషధారి కాడు, ఆయన నటుడు కాడు, ఆయన సజీవుడు. ఓకేనా? సో ఆయన విన్నాడంట. విని ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడా? కాదు. విన్న దేవుడు ఏం చేశాడంటే ఇతన్ని కూడా దయచేశాడు. ఎవరతను? 2వ కుమారుడు, 2వ గర్భఫలం షిమ్యోనును దయచేశాడు. అంటే నేను ద్వేషించబడుతున్న సంగతి దేవుడు విన్నాడు కనుక ఇతన్ని కూడా నాకు దయచేశాడని చెప్పి షిమ్యోను అని పేరు పెట్టింది. షిమ్యోను అనే మాటకు అర్థం ఏంటంటే వినేవాడు, అంటే ఆలకించేవాడు అని ఉంటుంది పుట్టినోట్లో. వినే దేవుడు ఆయన. ఓకేనా? తర్వాత 34వ వచనం. 3వ కుమారుడు ఆమె మరలా గర్భవతి కుమారుడు కానీ తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు, ఈసారి నుంచి నన్ను హత్తుకొని జీవిస్తాడు. ఎందుకంటే అరే రాహేలుని ఎంతగానో ప్రేమిస్తున్నా కానీ రాహేలుకి గర్భఫలం అందుకోవట్లేదు, కానీ లేయాకి ఎందుకని గర్భఫలం అందుకుంటుంది? లేయాకి దేవుని కృప ఒక విస్తారంగా ఉంది, కానీ రాహేలుకు మాత్రం లేదు. అందుకే ఆమె గర్భం తెరవబడలేదు. కానీ ఈమె గర్భం తెరవబడిందంటే అయితే ఈమెలో ఏదో మొత్తం యథార్థత ఉంది, నిజాయితీ ఉంది, మంచి ఉంది అనే ఆలోచనతో ఇక నుంచి ఆమెకు మరింత దగ్గర అవుతాడు అనే ఆలోచనతో ఇక నుంచి నా భర్త నన్ను చేరదీస్తాడు, ఇక నుంచి నా భర్త వలన దొరకవలసిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా నా భర్త నుంచి దొరుకుతాయనే ఆలోచనతో ఇటువంటి అర్థాలు ఇచ్చే విధంగా తన భర్త మీద ఉన్న అపరిమితమైనటువంటి ప్రేమ వర్ణించడానికి ఇలాంటి అర్థాలు ఇచ్చే విధంగా తన బిడ్డలకి ఇలాంటి పేర్లు పెడుతుంది అనమాట.
రూబేను, షిమ్యోను, లేవి అని. కానీ ఈసారి అలా కాదు, మార్చేసింది ఆమె. 4వ కుమారుడు పుట్టగానే ఆమె పెడుతున్న పేరేంటంటే 4వ కుమారుడికి, ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. కానీ యాక్చువల్గా మొదటగా స్తుతించాల్సింది దేవుణ్ణి. కానీ ఆమె 4వ కుమారుడు పుట్టిన తర్వాత ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నిజంగాండి, యాకోబు గారికి మొత్తం 12 మంది సంతానం, అంటే మొత్తం 13 మంది సంతానం. ఆడపిల్లని కాస్త పక్కన పెడితే 12 మంది మగపిల్లలు. ఎస్పెషల్లీ యాకోబు ప్లస్ లేయా గారికి పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది అంటే 7. 7లో ఒక ఆడపిల్ల దీనా, మిగిలిన వాళ్ళు 6 మగపిల్లలు అనమాట. తర్వాత లేయా గారి దాసి వలన ఒక 2 పిల్లలు పుడతారు. తర్వాత రాహేలు వలన 2 పిల్లలు, యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి వలన ఇంకొక 2 పిల్లలు పుడతారు. అంటే ఈ లేయమ్మకు పుట్టినటువంటి 6 పిల్లలు కావచ్చు, లేయా దాసికి పుట్టినటువంటి 2 పిల్లలు కావచ్చు, ఈ 8 మంది పిల్లల్లో లేదా ఈ 9 మంది ఆడపిల్లను కలుపుకుంటే, ఇంక్లూడ్ గర్ల్ చైల్డ్ ఆడపిల్లను కలుపుకుంటే ఈ 9 మంది పిల్లల్లో ఆమె యోధాకి మాత్రమే, 4వ కుమారుడికి మాత్రమే స్తుతి అని అర్థం ఇచ్చే విధంగా నామకరణం చేసింది. అది ఇందులో ఉన్న ప్రత్యేకత. ఇదా గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఇదే ఒక ప్రత్యేకత. ఏంటి? ఆమెకు పుట్టిన పిల్లల్లో ఇలాంటి అర్థం ఇచ్చేటటువంటి పేరు ఎవరికీ పెట్టలేదు. ఒక 4వ కుమారుడికి మాత్రమే ఈ పేరు పెట్టింది. స్తుతి అని అర్థం ఇచ్చే విధంగా, స్తుతించడం అని అర్థం ఇచ్చే విధంగా హెబ్రీ భాషలో యోధా అనే పేరు ఆమె పెట్టిందనమాట. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. భర్త గురించిన మాటలు లేవు, ఇంకా భర్త గురించినటువంటి ఆలోచన లేవు, ఇంకా దేవుని గురించిన విషయమే మనకు కనపడుతుంది. సో ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని మాట్లాడుతూ తన 4వ కుమారుడికి స్తుతి అని అర్థం ఇచ్చే విధంగా యూదా అని పేరు పెట్టింది. గ్రేట్ కదా. ఆ తర్వాత మరలా పుట్టిన పిల్లలకి ఇక ఇలాంటి అర్థాలు ఇచ్చే పేర్లు పెట్టలేదు. మరలా భర్తను గురించిన ప్రస్తావన, మొదట 3 పిల్లల విషయంలో భర్తను గురించిన ప్రస్తావన, దేవుడు నా శ్రమ చూశాడు, ఇక నుంచి నా భర్తను ప్రేమిస్తాడేమో, దేవుడు నా మొర, నేను భర్త చేత ద్వేషించబడ్డాను, అది దేవుడు విన్నాడు, అందుకే షిమ్యోను ప్రసాదించాడు, ఇక నుంచి నా భర్తను హత్తుకుంటాడేమో అని లేవి అని పేరు పెడుతున్నాను అని ఇట్లా ఉన్నాయి. మిగిలిన పిల్లలకు కూడా ఎలాంటి పేర్లు పెట్టిందంటే ఒకసారి చూద్దాం. ఇదే ఆదికాండం 30వ అధ్యాయము 9వ వచనం. మరి ఆమెకు కానుపు ఉడుగటం, అంటే ఆమె కానుపు ఆగిపోవడాన్ని చూసి ఆమె ఏం చేసిందంటే లేయా తన దాసిని ఇచ్చిందనమాట. 9వ వచనం. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చింది. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా అంది. ఏమని? ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదను పేరు పెట్టింది. అదృష్టమే కదా, అదృష్టమా కాదా? ఎందుకు అదృష్టం? నా దాసికి కూడా కుమారుడు పుట్టాడు, అది అదృష్టం. సరే, తర్వాత వీళ్ళ గురించి మనం ఆలోచన చేద్దాం. జస్ట్ మీకు అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. తర్వాత 12వ వచనం. లేయా దాసి అని జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనిందంట. 11వ వచనం. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టింది. అంటే తన గురించిన విషయాలు, లేకపోతే భర్తను గురించిన విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. తర్వాత 17వ వచనం. దేవుడు లేయా మన వినుడు కనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కంది. ఇప్పుడు దేవుడు మరలా ఆమె మనవిని ఆమె గర్భాన్ని తెరిచాడు. సో 5వ కుమారుడు పుట్టాడు. 5వ కుమారునికి ఏం పేరు పెట్టింది? 18వ వచనం. లేయా నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు అనుకుని అతనికి ఇస్సాకారును పేరు పెట్టింది. తర్వాత 19వ వచనంలో లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేశాడు, నా పెనిమిటికి 6 బిడ్డలకి నేను జన్మనిచ్చాను కన్నానని, కనుక అతనికి నాతో కాపురం చేస్తాడు అనుకుని అతనికి జెబూలు అని పేరు పెట్టింది. 21వ వచనం. ఆ తర్వాత ఆమె కుమార్తెని కని ఆమెకు దీనా అను పేరు పెట్టింది. తీర్పు, దీనా అంటే న్యాయం లేదా తీర్పు అని అర్థం ఇచ్చే విధంగా దీనా అని పేరు పెట్టింది. అంటే ఈ పుట్టినటువంటి పిల్లలను జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే, రూబేను మొదలుకొని దీనా వరకు, ఆమెకు పుట్టిన పిల్లలు కావచ్చు, ఆమె దాసికి పుట్టిన పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ నామకరణం చేసేటప్పుడు పరిస్థితులు మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్క యూదా గారి విషయంలో తప్ప మిగిలిన వాళ్ళందరి విషయంలో కూడా ఆమె పేరు పెట్టేటప్పుడు తన భర్తని జ్ఞాపకం చేసుకోవటం, తన స్థితిని జ్ఞాపకం చేసుకోవటం,
తన చుట్టుపక్కల ఉన్న వారి గురించి ప్రస్తావించడం చేసింది. కానీ యోధా పుట్టేటప్పుడు మాత్రం ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తాను అనే పేరు పెట్టడం అనేది నిజంగా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దేవుణ్ణి స్తుతిస్తాను. మొదటగా పుట్టిన కుమారుడికి దేవుణ్ణి స్తుతిస్తానని చెప్పలేదు కాబట్టి ఆమె దేవుణ్ణి స్తుతించలేదు అనుకుంటే పొరపాటు. అక్కడ రాయబడలేదు కాబట్టి మనం మాట్లాడుకోవట్లేదు, అంతే. ఆమె పడిన శ్రమకు దేవుడు గర్భఫలం ఇవ్వడాన్ని బట్టి నిజంగా ఆమె అంతరంగంలో దేవుణ్ణి స్తుతించింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఆమె నోరు తెరిచి చెప్పిన మాట, దేవుడు నా శ్రమ చూశాడు, అందుకే నాకు ఇలాంటి 12 బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు అనే మాట మాట్లాడటం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రి వేళ యాకోబు గారి యొక్క 4వ కుమారుడైనటువంటి యూదా గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మొట్టమొదటి విషయం ఏం కనబడుతుందంటే, యూదా గారికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, లేయమ్మలో పొంగి పొరిలి వచ్చినటువంటి కృతజ్ఞతే యూదా గారికి ఆ పేరుకు కారణం. యూదా అనే పేరుకు కారణం ఆమెలో ఉన్న, ఆమె హృదయంలో ఉన్న కృతజ్ఞత పొంగి పొర్లుకొని రావడం వల్లనే ఈసారి నేను దేవుణ్ణి స్తుతిస్తానని అర్థం ఇచ్చే విధంగా 4వ కుమారుడికి యూదా అని పేరు పెట్టింది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. యూదా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి, ప్రైజ్. ప్రైజీ అని పెట్టుకుంటారు కదా, పెట్టారా పిల్లలకి? ప్రైజీ అని పెడతారు. మొన్న ఎక్కడికో నేను ఒకసారి నామకరణానికి, జన్మదినానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం పేరు పెట్టాలన్నారంటే స్తుతి హంస అని పెట్టాలన్నారు. స్తుతి హంస, స్తుతి హంస అనేది సంథింగ్ గుర్తులేదు. ఎందుకు ఆ పేరే పెట్టాలనుకుంటున్నారు? మాకు చాలా కాలం తర్వాత దేవుడు మాకు గర్భఫలంగా ఇచ్చాడండి. సో ఆ బిడ్డ పేరు వింటున్నప్పుడల్లా ఆ బిడ్డ పేరులోనే కాదు, ఆ బిడ్డ జీవితం ద్వారా కూడా దేవునికి స్తుతి కలగాలి అనే ఒక ఆలోచనతో మంచి పేరు పెట్టారు, స్తుతి హంస అని. సో యూదా బ్రతికినంతకాలం, యూదా జీవించినంతకాలం యూదా వలన దేవునికి స్తుతి కలగాలి, యూదా వలన దేవునికి మహిమ రావాలి, యూదా వలన, యూదా గోత్రం వలన దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి స్తుతి, దేవునికి స్తోత్రం రావాలి, నిత్యం రావాలి, నిత్యం వస్తూనే ఉండాలి. అది ఆమె ఆలోచన. ఈ బిడ్డ వలన వచ్చిందా రాలేదా? వచ్చింది. యూదా వలన అంటే యూదాలో నుంచి వచ్చినటువంటి యూదా గోత్రాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యూదా వలన నిత్యం దేవునికి మహిమ, దేవునికి స్తుతి, దేవునికి ఘనత, దేవునికి స్తోత్రం కలుగుతూనే ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, యాకోబు గారి యొక్క 4వ కుమారుడైన యూదా పేరులో స్తుతి కనపడుతుంది, ఆయన గోత్రంలో స్థితి కనపడుతుంది కొందరి జీవితాల వలన. అయితే యూదా గారు లో ఎంత మంచి ఉన్నా అంతే చెడు కూడా ఉందనే విషయాన్ని ఈ రాత్రి మనం గమనించాలి. సో ఆయన జీవితాన్ని జాగ్రత్తగా మనం స్టడీ చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. మొదటిగా యూదా గారి పేరు మనం చూసాము, 4వ కుమారుడు ఎవరనేది మనం చూసాము. ఇక యూదా గారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని మాత్రమే చెప్తాను, మిగిలినవి రేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేపు అందరికి అవసరమైన విషయాలు చెప్తాను. ఈరోజు యూదా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రమే. మొదటి సంఘటన ఆయన పేరుకు అర్థం స్తుతి, ఇది విషయం. ఇక రెండవది ఏంటంటే, మరి యూదా గారి పాత్ర మనకి ఎక్కడ కనిపిస్తుందని అంటే, తన తమ్ముడైన యోసేపును అమ్మే విషయంలో తన పాత్ర తను పోషించినట్టుగా మనం చూడగలం. ఏ పాత్ర పోషించాడు, ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు, ఎవరు? యోసేపు గారు. అతడి దగ్గర రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపడానికి దురాలోచన చేశారంట.
అంటే యోసేపు గారిని చంపేయాలన్నటువంటి దురాలోచన. అది మంచి ఆలోచన కాదు, అది దురాలోచన. చంపాలి అనే ఆలోచన రావటం దురాలోచన, చెడ్డ ఆలోచన. సరే, దురాలోచన చేశారు వారు. ఇదిగో ఈ కలలు కనవాడు వస్తున్నాడు, వీడిని చంపేసి ఇక్కడ ఉన్న గుంటలో పారేసి దుష్టమృగం వీడిని తినేసిందని చెప్తారండి. అప్పుడు వీడేమవుతాడో, వీడి కళలు ఏమవుతాయో చూద్దామని చెప్పి ఒకరితో ఒకటి మాట్లాడుకున్నారంటే 2వ వచనం. రూబేన్ ఆ మాట విని ఏమన్నాడంటే, పెద్దోడు కదా, జ్యేష్ఠ కుమారుడు కదా, పెద్దవాడు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, ఏమన్నాడు, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించేశాడంట. వద్దొద్దు, తప్పురా, చంపొద్దు, తప్పు, చంపడం మహాపాపం. సో రక్తము చిందించకండి, అతనికి హాని ఏమి చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతను పడద్రోయని చెప్పాడు. అంటే కాపాడినట్టే కాపాడాడు, రక్షించినట్టే రక్షించాడు. మళ్ళీ ఇంకో సలహా ఏమిస్తున్నాడు, చంపకండి కానీ అదిగో ఆ గుంటలో పడేయండి. ఎట్లా ఉంది? మొదటిది సరే, ప్రాణహాని చేయొద్దు, రక్తాపరాధం చేయొద్దు, రక్తం చిందించొద్దు అన్నాడు, బాగానే ఉంది, చావు నుంచి తప్పించాడు. కానీ ఇప్పుడు మరి గుంటలో పడేయండి అనేది పోనీ ఏదన్నా బాగుందా అంటే దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్. దేంతో? చంపటంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అన్నమాట. కానీ ఇది చిత్రవద చేసి చంపడం అంటారు దీన్ని. అది స్పాట్లో చంపడం, దీన్ని చిత్రవద చేసి చంపడం, అంతేనే కదా. మానసికంగా, శారీరకంగా ఆ చిన్న వయసులో 17 ఏళ్ల వయసు, ఏం తెలుసండి, ఆ 17 ఏళ్ల వయసులో చిత్రవద చేసి చంపడం అన్నమాట. సరే, రైట్. తర్వాత 23వ వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుక్కున్న ఆ విచిత్రమైన నిలువు అంగీని తీసేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోశారంట. ఆ గుంట కొట్టిది, అందులో నీళ్లు. వారు భోజనం చేయడానికి కూర్చున్నారంట. బుద్ధి లేదండి, బుద్ధి లేదు. దేనికి? సొంత తమ్ముడు చిన్నపిల్లోడు తీసుకెళ్లి గుంటలో వేసిన తర్వాత కూర్చొని ఎలా భోజనం చేయబుద్ధి అవుతుంది? అంటే ఎంత కఠినాత్మలో, ఎంత క్రూరులో, ఎంత భయంకరమైన పాపాత్మలో వీళ్ళు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, నీతిమంతుడు ఎవరు లేరు, ఒక్కడు కూడా లేడు. దేవుణ్ణి నమ్మి దేవునిలో తమ జీవితాలు కొనసాగించడాన్ని బట్టి దేవుడు వారిని నీతిమంతులుగా చేశాడు తప్ప ఎప్పుడు కూడా నీతిమంతుడు అనేవాడు లేడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి, దాను, గాదు, ఆషేరు, మిగిలిన ఈ 10 మంది అన్నలు కూడా ఎంత దుష్టబుద్ధి, దుష్ట మృగపు ఆలోచనలతో జీవిస్తున్న వాళ్ళే యోసేపు గారి అన్నలు. సో ఈ అన్నలు ఏం చేశారంటే తమ్ముడు గుంట్లో పడేసి తీరిగ్గా ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు. ఓ పక్క తమ్ముడు అరుపులు, వేదనల, గోలలు, కేకలు, అన్నా రక్షించండి, అన్నా కాపాడండి, మీరు చెప్పింది చేస్తాను, మీరు ఏం చెప్తే చేస్తాను, ప్లీజ్ దయచేసి నన్ను కాపాడండి, ఈ గుంటల నుంచి తప్పించండి, ప్లీజ్ నాన్నకు దూరం చేయకండి, ఇదిగో నాన్న, అన్నా ప్లీజ్ అన్నా అని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కనీసం కనికరం లేదండి. కనికరం చూపని భయంకరమైన కఠినాత్ములు, కనికరం లేని కఠినాత్ములు ఈరోజు సమాజంలో లేరా? ఎందుకు లేరు? కడుపును పుట్టిన బిడ్డలు అల్లాడిపోతుంటే చూస్తుంటే కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే భయంకరమైన తల్లులు, తండ్రులు లేరా? ముక్కుపచ్చలారన్న పిల్లలను చూసి చంపాలన్న ఆలోచన రావటం తమ చేతులతోనే. అంత దారుణం అండి. నల్గొండ బస్ స్టేషన్లో ఒక తల్లి బిడ్డను వదిలేసి వెళ్ళిపోవటం ఎంత దారుణం, ఎంత కఠినత్వం చోటు చేసుకుంటుందో చూడండి. జాలి చూపించాల్సిన వాళ్ళే, కనికరం చూపించాల్సిన వాళ్ళే ఇలా తయారైపోతే ఇంకెక్కడండి రక్షణ? కుటుంబ సభ్యుల దగ్గరే మనకు రక్షణ దొరకకపోతే, కుటుంబంలోనే మనకి పీస్, సమాధానం, నెమ్మది దొరకకపోతే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళి బతుకుతాం? ఎక్కడుంది మనకు రక్షణ? ఎక్కడా లేదు, ప్రభువులో మాత్రమే ఉంది. అందుకే ప్రభువుని నమ్మాలి. ఓకే, తర్వాత సో ఇప్పుడు గుంట్లో పడద్రోసేరు భోజనం చేయడానికి కూర్చున్నారంటే కనులు ఎత్తి చూడగా ఐగుప్తు తీసుకుని పోవడానికి గుగ్గిలం, మస్తకి, బోళం మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయుల మార్గస్తులు గిలాదు నుండి వస్తున్నారంట. గిలాదు నుంచి ఐగుప్తుకి వ్యాపారవేత్తలు, వ్యాపారులు, ఇష్మాయేలీయులు అక్కడికి వెళ్తున్నారంట. తర్వాత 26వ వచనం. అప్పుడు యూదా అన్నాడు, వచ్చేసింది ఇంకా యూదా గారి ప్రస్తావన వచ్చింది తమ్ముడి విషయంలో, యూదా పాత్ర యోసేపు గారి విషయంలో. అప్పుడు యూదా, మన సహోదరుని చంపి వాని మరణాన్ని దాచిపెట్టినందువలన ప్రయోజనం ఏంటి? చంపటం వల్ల ప్రయోజనం ఏముంది? దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఏముంది? నాన్నకి ఏదో అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? 27వ వచనం. ఈ ఇష్మాయేలుడికి వాడిని అమ్మేసేద్దాం రండి. అమ్మేస్తే ఏమొస్తాయి?
డబ్బులు వస్తాయి, డబ్బులతో ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం. ఓకే, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరుడితో చెప్పాను, అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. అంటే కాస్త యూదాలో మనకి కొంచెం కొంత మట్టుకు జాలి అనేది కనిపిస్తున్నట్టుగా చూడగలం. యూదా గారు అంటే పెద్దోడు చెప్పాడు చంపొద్దు కానీ గుంట్లో పడేయండి అని, ఈయనేం చెప్పాడంటే చంపవద్దు, గుంట్లో పడేయవద్దు, అమ్మేసేద్దాం, ఎంతైనా వాడు మన సహోదరుడు కదా, మన రక్త సంబంధి కదా అనేది కొంచెం యూదా గారిలో వచ్చినట్టుగా మనం చూడగలం. కొంచెం కఠినత్వం ఉన్నా, కొంచెం క్రూరత్వం ఉన్నా, వారిలో ఒకంత జాలి, ఒకంత దయ, ఒకంత ప్రేమ అనేది యూదా గారిలో కనిపిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే యోసేపు అమ్మబడటానికి గల కారణం, యోసేపు గారు అమ్మబడటానికి ఒకంత పాత్ర పోషించాడు యూదా గారు తన జీవితంలో. తన జీవితంలో యూదా గారు పోషించిన పాత్ర యోసేపు గారు అమ్మబడటానికి. ఒకడేమో చంపేద్దాం, ఒకడేమో గొడ్లో పడేద్దాం, ఇంకొకరేమో అమ్మేద్దాం. అమ్మేశారు, డబ్బులు తీసుకున్నారు, 20 తులాల వెండి, మొత్తం మీద 20 తులాల వెండి తీసుకున్నారు. కింద ఉన్న తర్వాత చూడండి. ప్రభునందు ప్రియులారా, యోసేపు గారిని అమ్మే విషయంలో యూదా పాత్ర పోషించాడు. ఒక్కడు కూడా కాపాడాలి, రక్షించాలి అంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలని ఆలోచన చేసిన వాడు ఎవరు లేరు. 10 మంది అన్నల్లో ఎవరు లేరు. ఈవెన్ రూబేను లేడు, ఈవెన్ యూదా, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకడు చంపేద్దామంటే ఒకడు గుంట్లో పడేద్దామని, ఇంకొకడు గుంట్లో పడేద్దామంటే ఇంకొకడు అమ్మేద్దామని. తనకి అమ్మేశారు. యోసేపు గారిని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే చాలా కాలం తర్వాత యోసేపు గారు ఏమయ్యారంటే, చాలా శ్రమల పాలైన తర్వాత, చాలా కష్టాల పాలైన తర్వాత దేవుడు ఆయన శ్రమను చూసి దేవుడు యోసేపు గారికి ఒక మంచి పొజిషన్, ఒక పోస్ట్ ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఫరో తర్వాత ఫరో అంతటి స్థానాన్ని దేవుడు యోసేపు గారికి ఇచ్చాడు. శ్రమల్లో మనల్ని మనం తగ్గించుకోగలిగితే, శ్రమల్లో నిరీక్షణ కలిగి ఉండగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు అనటానికి యోసేపు గారి జీవితమే మనకు ఒక పెద్ద నిదర్శనం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు అని ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన శ్రమను చూస్తాడు, ఆయన మన గోడు వింటాడు, ఖచ్చితంగా మనకి జవాబు దయచేస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని విమోచిస్తాడు, మనల్ని విడిపిస్తాడు అనడానికి, దేవుడు మనకు ఒక మంచి స్థానాన్ని ఇస్తాడు అనడానికి యోసేపు గారి జీవితమే ఒక పెద్ద నిదర్శనం. మొత్తం మీద యోసేపు గారు రాజయ్యాడు. రాజైన తర్వాత మరి ఇప్పుడు అక్కడక్కడ ఆయా దేశాల్లో మొత్తం ఏమొచ్చిందంటే కరువు వచ్చేసింది. కరువు వచ్చిన తర్వాత కనానులో కూడా కరువు వచ్చేసింది. కనాను దేశంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. కనాను దేశంలో కరువు వస్తే ఏముందండి, అన్ని చోట్ల వచ్చాయి కదా కరువు అని అనుకోవచ్చు. అన్ని చోట్ల రావటం వేరు, కనాను దేశంలో రావటం వేరు. కనాను దేశంలో రావటం ఎందుకు ఆశ్చర్యం అంటే, ఆ కనాను దేశంలో ఎవరున్నారు? యాకోబు గారి సంతానం ఉందన్నమాట. సో అక్కడ కరువు రావటం చేత వాళ్ళు ఏంటంటే అన్నదమ్ములందరూ ఆడ కూర్చున్నారు, సూపర్ మీటింగ్ వేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడ కూర్చొని, ఈలోపు నాన్న వచ్చాడు, యాకోబు గారు వచ్చాడు. యాకోబు గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఒకసారి చూడండి, 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 42వ అధ్యాయం మొదటి వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, ఎవరు తెలిసింది? అంతటా కరువు ఉంటే కానీ ఐగుప్తులో మాత్రం ధాన్యం ఉంది. సో ఆ విషయం యాకోబు గారు తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాడు? మీరేలా ఒకరు చూస్తున్నారా? ఏంటో మీరు ఒకరినొకరు చూసుకుంటున్నారు? యాకోబు గారు వచ్చి మాట్లాడుతున్నాడు. బైబిల్ ఎప్పుడు అలా చదవాలండి, అలా చదివితే అర్థం అవుతుంది. ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళాలి, అప్పుడు మనకు అర్థమైంది. మనం ఏంటంటే చేతులు కట్టేసుకొని ఉప్పు కప్పు రంబు నొక్కపు లికనుండు చూడ చూడ రుచులు. ఎందుకండి ఇదే? బైబిల్ అది టెక్స్ట్ బుక్ కాదు. బైబిల్ అలా చదవకూడదు. ప్రార్థన చేసుకొని బైబిల్ తెరిచి చదివే ఒక అధ్యాయమైన మనస్ఫూర్తిగా మంచి మనసుతో, మనసు పెట్టి ఏకాగ్రతతో చదివితే ఆ సంఘటనలోనికి మనం వెళ్ళిపోయి ఆలోచిస్తున్నప్పుడు వాక్యాన్ని చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది.
వచ్చాడు యాకోబు గారు, అందరూ చూసుకున్నారు, ఒకళ్ళు ఉప్పర్ మీటింగ్ తీసుకున్నారు. అంటే ఏంద్రా ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఏంద్రా మీరు నా కడుపును పుట్టారు లేదురా, ఏంద్రా మీకు బుద్ధి జ్ఞానం లేదురా, మీకు ఆలోచన లేదురా, మీకు ఇంత ఎత్తి ఎదిగారు, మీకు పిల్లలు వచ్చారు, మీ పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చేస్తుంది, కరువు వచ్చి మనం అల్లాడిపోతుంటే ఐగుప్తులు ధాన్యం ఉందంటారా, నాకు తెలిసింది మీకు తెలియకపోయింది, పోయి తీసుకొని రాకూడదు అని చెప్పేసి సీరియస్గా మాట్లాడుతున్నాడు యాకోబు గారు. ఓకే, చూద్దాం 2వ వచనం. మరియు అతడు చూడు ఐగుప్తుల ధాన్యం ఉందని వింటిని, మనం చావకు బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కోసం ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పాడు. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తుల ధాన్యం కొనడానికి వెళ్ళారు. అయితే వారితో పాటు చిన్నవాడు అనగా బెన్యామీనుని పంపించడానికి యాకోబు గారు ఇష్టపడలేదు. ఎందుకంటే అన్నల చూడటానికి కోసం వెళ్ళినటువంటి యోసేపు ఏమైపోయాడు, దుష్ట మృగాల చేత చేల్చబడ్డాడు, చంపబడ్డాడు. అమ్మో వీళ్ళతో పాటు పోతే నా చిన్న కొడుకు కూడా ఏదో జరిగిద్దని చెప్పి భయపడ్డాడు అనమాట యాకోబు గారు. అందుకే అన్నలతో పంపించాలనుకోలేదు. సో ఆ 10 మందిని మాత్రమే పంపించాడు. ఆ 10 మంది వెళ్ళిన తర్వాత వెళ్ళారు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత యోసేపు గారిని కలిశారు. ఎందుకంటే యోసేపు గారు ధాన్యం అమ్మే విషయంలో అధికారం అనమాట ఆయన. సో ఆయన ఆశ్రయించారు, సంప్రదించారు, అయ్యా మాకు ధాన్యం కావాలి, మేము పలానా ఊరు నుంచి వచ్చామంటే, మీరు చుట్టానికి ధాన్యం కొనడానికి వచ్చినట్లు లేరే, మీరు వేగు చుట్టానికి వచ్చినట్టున్నారు ఈ దేశం యొక్క గుట్టు తెలుసుకోవడానికి మీరు వచ్చినట్టుగా కనబడుతున్నారు తప్ప మీరు ధాన్యం కొనుక్కోవడానికి వచ్చినట్టు నాకు కనిపించట్లేదు అని అన్నారు యోసేపు గారు. అప్పుడు వెంటనే వాళ్ళు చాలా తగ్గించుకొని నేల మట్టు కొంగి సాగిరపడి, అయ్యా కాదు, మేము కనాను దేశంలోని ఒక మనిషిని కుమారుడము, ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలు మేమందరం, మొత్తం 12 మంది. ఒకడేమో చిన్నోడు నాన్న దగ్గర ఉన్నాడు, ఇంకొకడేమో చచ్చిపోయాడు, ఇంకొకడు లేడు. సో 10 మంది అన్నదమ్ములు మేము వచ్చి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చాము, అంతే తప్ప ఈ దేశాన్ని వేగు చుట్టానికి కాదు, ఈ దేశం గుట్టు తెలుసుకొని ఈ దేశం మీద దాడి చేయడానికి మేము రాలేదని చెప్పి వాళ్ళు యాకోబు గారి యొక్క 10 మంది కుమారులు యోసేపు గారికి బదులిచ్చారనమాట. అప్పుడు యోసేపు గారు, నాకెందుకు మీ మీద అనుమానం ఉంది, సో మీరు చెప్పిందే నాకేమీ నిజమని నాకు అనిపించట్లేదు, ఎందుకంటే ఒకడు ఉన్నాడు అంటున్నారు, ఇంకొకడు లేడు అంటున్నారు, ఆ లేనోడు ఎవడు నాకు చెప్పండి, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు. సో ఆ చిన్నోడిని తీసుకున్నాను అన్నాడు, మీ తండ్రి దగ్గర ఉన్న చిన్నోడిని తీసుకున్నాడు. యోసేపు గారు గుర్తుపట్టి ఇదంతా చేస్తున్నాడు ఆయన, వాళ్ళకి తెలియాలని. సో ఆ చిన్నోడిని తీసుకొని రా అన్నప్పుడు వాళ్ళు భయపడిపోయారు. ఇక వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. 3 రోజులు జైల్లో ఉన్నారు. యోసేపు గారు అన్నలు 3 రోజులు జైల్లో ఉన్నారు. ధాన్యం కొనుక్కోవడానికి పోయి జైల్లో పట్టారు. చూడండి ఎంత దారుణం. బియ్యం షాప్కి వెళ్ళి బియ్యం కొనడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఎట్లా ఉంటుంది మన రియాక్షను? కేజీ బియ్యం లేదా కట్ట బియ్యం కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాము, తీసుకెళ్ళి మనం జైల్లో వేశారు. బియ్యం కొనడానికి వెళ్తే జైల్లో వేయటం ఏంటి? ఎంత దారుణం అండి, ఎంత భయంకరం, వర్ణనాతీతమైన బాధ, దేశంగానే దేశం. సో ఆ 10 మంది అన్నలు జైల్లో వేసిన తర్వాత 3వ రోజు మరలా యోసేపు గారు వచ్చి, నేను ఎంతైనా దేవునికి భయపడేవాడిని, సో మీలో ఒకడు జైల్లో ఉండండి, మిగిలిన వాళ్ళు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకోనండి అని చెప్పేసి అన్నాడు. ఆ జైల్లో ఉన్నవాడు ఎవడంటే షిమ్యోను జైల్లో ఉంచేశారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు, భయపడుతూనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ మార్గంలోనే మరి వాళ్ళు గోనెలు ఉంటాయి కదా, రోకలు ధాన్యం కొనడానికి వచ్చారు కదా, వాళ్ళ డబ్బులు ఇచ్చి ధాన్యం కొనుక్కున్నారు, బస్తాలు కూడా తీసుకెళ్తున్నారు. సో ఎలాగైనా తండ్రిని ఒప్పించి తమ్ముడిని తీసుకొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. సరే, మొత్తం మీద పశువులకు ఆకలి అవుతుందన్న ఆలోచనతో ధాన్యాన్ని విప్పదీసి, ఆ గోనె సంచి విప్పదీసి ధాన్యం మరి పశువుకు పెడుతున్నప్పుడు ఆ గోనె సంచుల్లో రోకలు కనపడ్డాయి, డబ్బులు కనపడ్డాయి. ఇదేంటి, మనం వాళ్ళకి ఇచ్చేసాం కదా, మన సంచులో మన డబ్బులు కనపడుతున్నాయి ఏంటి, అమ్మో అని భయపడిపోయారు, గజగజ వణిగిపోయారు, గుండె అదిరిపోయింది, చెదిరిపోయింది. ఇక చాలా భయపడిపోతున్నారు. మొత్తం మీద తండ్రి దగ్గరికి భయపడుతూనే వెళ్ళారు, జరిగిన విషయం అంతా చెప్పారు. అప్పుడు తండ్రి ఒప్పుకోలే. తండ్రి బెన్యామీని తీసుకెళ్ళడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అట్లా అంటే ఎట్లా నాన్న, ప్లీజ్ ఒక్కసారి చూపించి తీసుకొస్తాము, అసలు ఎందుకురా మీరు ఇదంతా చెప్పారు, ఎవడు చెప్పమన్నాడు రా మన స్టోరీ అంతా, అవసరమా? ధాన్యం కొనడానికి వెళ్ళిన వాళ్ళు కొని తీసుకొని రావాలి, కానీ మన కుటుంబ చరిత్ర అంతా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముందా మీకు అన్నాడు. మాకేం తెలుసు నాన్న, మమ్మల్ని అడుగుతావు, మాకేం తెలుసు, యోసేపు అని ఆయన తెమ్మంటాడని మాకేం తెలుసా, ఆ ఫరో ఆయన తెమ్మంటాడని మాకేం తెలుసా, మీ నాన్న తీసుకొని రాదు. ఏం అడిగాడు, మీ నాన్న క్షేమంగా ఉన్నాడని అడిగాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పాము. మీరు ఎంతమంది అని అడిగాడు, 12 మంది అన్నాము. ఒకళ్ళు లేడని చెప్పాము, చిన్నవాడు మా నాన్న దగ్గర ఉన్నాడని చెప్పేసాను. తప్పే ఉంది. ఒకళ్ళు ఎంక్వైరీ చేశాడు అనుకో, ఎంక్వైరీ చేసినప్పుడు అది అబద్ధం తేలింది అనుకో, మమ్మల్ని చంపేస్తాడు లేనిపోయింది.
సో మాకెందుకు ఆ కర్మ అని చెప్పి మేము ఉన్న విషయం చెప్పాము దాచకుండా. ఎందుకంటే మేము చెప్పాము, మేము యథార్థవంతులం, ఒక్క మనుషుని కుమారులు మేము అని చెప్పి క్లియర్గా చెప్పాము. సో అబద్ధం చెప్పకూడదు కదా అనే ఆలోచనతో ఇలా చెప్పేసరికి ఆయన ఏమన్నాడంటే, సరే మీ తమ్ముడు తీసుకోనండి అని చెప్పేసి అన్నాడు. సో మాతో పాటు మా తమ్ముడిని పంపించు, మేము తీసుకొస్తామని చెప్పారు. అందరూ మాట్లాడారు. అందరితో పాటు ఎవరు మాట్లాడారు తెలుసా? నాన్నతో. అందరూ మాట్లాడటంతో పాటు కుమారులందరిలో ఒక ఆయన మాట్లాడాడు. ఎవరైనా? నాన్నతో. మీరు అంటారని నేను అనలేదు, యోధా కాదు, మొట్టమొదటిగా రూబేను మాట్లాడాడు. పెద్ద కొడుకు కదా మాట్లాడాడు, నాన్నతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు ఒకసారి చూడండి. ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనం నుంచి. ఆదికాండం 42వ అధ్యాయం 36 నుంచి చూద్దాం. 36 నుంచి. అప్పుడు వారి తండ్రిని యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేయించున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోతారా? యోసేపు లేడన్న బాధ. షిమ్యోను ఎక్కడ లేడు? షిమ్యోను ఉన్నాడుగా, ఏమయ్యాడు? జైల్లో ఉన్నాడు. షిమ్యోను వదిలిపెట్టి వచ్చారు కదా. నేను చెప్పిందంతా మనసులో పెట్టుకోండి, వాక్యాలు చూపించి మీకు కాస్త ఇబ్బంది కలిగించకుండా మీకు ఒక కథలా చెప్తున్నాను అన్నమాట, అర్థం కావడానికి. ఓకే, కొన్ని వాక్యాలు మాత్రమే చూపిస్తున్నాను. 36. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోతారా? ఇవన్నీ నాకు ప్రతికూలంగానే ఉన్నాయి. ఏదైనా చూడు, ఎప్పుడు నెగిటివే, ఎప్పుడు కీడే. ఏంటో నా జీవితం నాకు అర్థం కావట్లేదు, ప్రతికూలంగా జరుగుతున్నాయని చెప్పి 37 వచ్చినాడు. అందుకు రూబేన్ అన్నాడు. రూబేను చర్య తీసుకున్నాడు. పెద్దోడు కదా, తండ్రి తర్వాత తండ్రి అంతటవాడు కదండి, జ్యేష్ఠుడు కదండి. రూబేను మాట్లాడుతున్నాడు ఏమని? నేను అతన్ని నీ యొద్దకు తీసుకురాకపోతే నా ఇద్దరు కొడుకుని ఏం చేసి చంపే. ఎంత పెద్ద మాట అండి, ఎంత పెద్ద మాట అన్నాడండి. ఏమన్నాడు? నేను గనక తీసుకొని రాకపోతే తమ్ముడిని, నా ఇద్దరు కొడుకుని చంపేసి నిర్దాక్షిణ్యంగా గో అన్నాడు. మనం అంటాం ఆ మాట. యాకోబు గారు విన్నాడా? వినలేదండి. ఎంత పెద్ద మాట అన్నాడండి, అయినా గారు విన్నాడా? యాకోబు గారు వినలేదండి. నేను అతన్ని యుద్ధకు తీసుకురాకపోతే నా ఇద్దరు కొడుకుని చంపేసి అతను నా చేతికి అప్పగించి అతను మరలా నీ యుద్ధకు తీసుకుని వచ్చి నీకు అప్పగిస్తాను నాన్న అని చెప్పాడు. బాగా వినాలి మీరు, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మీకు తీసుకొచ్చి ఇస్తాను నాన్న అని చెప్పాడు. 38 వచ్చిన. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చచ్చిపోయాడు. ఎవరు ఇతని అన్న అంటే? బెన్యామీను అన్న యోసేపు చచ్చిపోయాడు. ఇతడు మాత్రం మిగిలినాడు. మీరు పో మార్గమున ఇతనికి హాని సంభవిస్తే నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్టు చేస్తారు. వద్దు, నేను పంపించను, నా వల్ల కాదన్నాడు. ఎందుకు రూబేను మాట్లాడినా కూడా ఒప్పుకోలేదంటే, ఆల్రెడీ రూబేను మీద అసలు నమ్మకమే పోయిందండి. ఎవరికి? యాకోబు గారికి పోయిందండి. ఒక్కసారి నమ్మకం పోతే దాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టం అండి, అవునా కదా? ఒకరి మీద నమ్మకం పోయింది అని అంటే మాత్రం జీవితంలో మరలా ఆ నమ్మకాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం. ఇతను దొంగ అని ముద్ర పడిపోయిందంటే జీవితకాలం పాటు ఆ ముద్ర అంతే ఉంటుంది. ఇతను ఒక వ్యభిచారి అని ముద్ర పడింది అనుకోండి, జీవితకాలం అతని మీద ఆ ముద్ర అంతే ఉంటుంది. రూబేను మీద యాకోబు గారికి పూర్తిగా నమ్మకం పోయింది. ఎందుకు పోయింది నమ్మకం? జ్యేష్ఠుడి మీద నమ్మకం ఉంచవలసిన వాడు, తన పెద్ద కుమారుడు, తన తర్వాత తండ్రి బాధ్యత తీసుకోవాల్సిన వాడు, అటువంటి రూబేను మీద ఎందుకు నమ్మకం కోల్పోయాడంటే, రూబేను చేసిన దాంట్లో మంచి అంటే ఏమీ లేదండి. నా మీదకే వచ్చేసాడు, నా మంచం మీదకి వచ్చేసాడు, నా మంచాన్ని అపవిత్రం చేశాడు. అమ్మో, ఇంకొద్దిగా ఇంత దారుణం జరిగిన తర్వాత ఇక వీడిని ఎలా నమ్మాలి మనం అని యాకోబు గారు నమ్మడానికి ఇష్టపడలేదు. ఇక నమ్మకం కోల్పోయాడు. ఏంటో నువ్వు చెప్పేది, నేను వినేది, నువ్వు చెప్తే నేను వినాలా? నీ ఇద్దరు కొడుకుని చంపేయాలా? ఏం మాటలు నువ్వు మాట్లాడేది కదా అన్నాడు యోసేపు గారు, అది యాకోబు గారు. కానీ ఇంకొకరు వచ్చి మాట్లాడారు తండ్రితో. తమ్ముడిని పంపించు నాన్న అని అందరూ మాట్లాడుతున్నారు. అందులో ప్రత్యేకించి పెద్ద కొడుకు మాట్లాడాడు, వినలేదు. కానీ ఇంకొకరు వచ్చి మాట్లాడగానే విన్నాడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి. యోధానే. మీరు కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టున్నారు.
అర్థమవుతుందండి? అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదమ్మా? కొంచెం కష్టంగా ఉందా? ఇట్లా ఇట్లా అంటున్నారు, ఇట్లా ఇట్లా అంటున్నారు. ఒకవేళ ఫస్ట్ నుంచి చెప్పమంటారా? రూబేను గారు మాట్లాడితే తండ్రి ఒప్పుకోలా. ఏ విషయంలో? తమ్ముడిని పంపించమని. ఎక్కడికి? మాతో పాటు ఐగుప్తికి పంపించమని. ఎందుకు పంపించాలి ఐగుప్తికి తమ్ముడిని వీళ్ళతో పాటు? ఫరో అడిగాడు. అంటే ఫరో అంతటి వాడు, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అనగా యోసేపు గారు అడిగాడు, ఆ దేశ ప్రధాని అడిగాడు. సో పంపించాలి. కానీ తండ్రి ఒప్పుకోవట్లా. ఆ విషయంలో ఇంకొకరు పాత్ర పోషించారు. ఎవరు? యూదా గారు. యూదా గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. 8వ వచనం. ఇందాక నేను చెప్పాను కదా, నేను చదివిన విషయాన్ని మీతో, నేను ఇందాక చెప్పిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 43వ అధ్యాయం 1వ వచనం నుంచి వెళ్తాను. జాగ్రత్త చూడండి. మీరు చూడండి, జస్ట్ నేను చదువుతూ ఉంటాను, ముందుకు వెళ్తాను అనమాట. ఓకేనా? నేను అక్కడ ఉన్నట్టు చదవట్లేదు, మీకు అర్థమయ్యే విధంగా నేను చదువుకుంటూ వెళ్తున్నాను అనమాట. అక్కడ ఉన్న పదాలు నేను చదవట్లేదు. సరే జాగ్రత్తగా చూడండి. 43వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ దేశం అంతా కరువు భారంగా ఉండదు కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కోండి అని వారితో చెప్పాడు. యూదా అతను చూసి ఏమన్నాడు? ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాడు. నా మనుష్యుడు మీతో ఉంటేనే మీరు నా ముఖం చూడకూడదు అన్నాడు. కాబట్టి నీవు మా తమ్ముడు మాతో కూడా పంపితే మేము వెళ్ళి నీ కోసం ఆహారం కొనుక్కుంటాం. నీవు వారిని పంపనలేకపోతే మేము వెళ్ళాం. మా తమ్ముడు లేకుండా మేము పోం. ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా చెప్పాడు. తర్వాత ఆ మనుషుడు, మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పాను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కన్నా మీరు ఆ మనుషులతో చెప్పి నాకు ఎందుకు ఇంత శ్రమ కలుగు చేస్తున్నారు అన్నాడు. అసలు మిమ్మల్ని ఎవడు చెప్పన్నాడు రా? బుద్ధి లేదు మీకు అసలు? అలా జరుగుతున్న డిస్కషన్ వాళ్ళ మధ్య. మన ఇంట్లో అలానే కదా జరిగేది, తండ్రి కొడుకుల మధ్య, కుటుంబం మధ్య జరిగేది అలానే కదా. అలా తీసుకోండి. అసలు నీకు ఎవడు చెప్పన్నాడు రా నాకు చిన్న కొడుకున్నాడని? లేచాడు, ఇక ఫైర్ అయ్యాడు. పెద్దవాడు కదండి. 7వ వచనం. నానా నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకో, మాకు కోప్పడ, మాకు మనిషి చెట్టు పూర్తిగా. వారు ఏమన్నారు? ఆ మనుషుడు మాతో ఇట్లా అన్నాడు, ఏమని? మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గురించి, మా బంధువుల గురించి ఖచ్చితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నకు తగినట్టు అతనికి వాస్తవం తెలియజెప్పాం. అది విషయం. మీ సహోదరుడు తీసుకున్నా అతను చెప్పుకున్నా మాకెట్లా తెలుస్తుంది? తమ్ముడు తీసుకున్నా చెప్తాడా? మేము ఊహిస్తాం. మేము భవిష్యత్తు కలిగిన జ్ఞానుడు మేమన్నా. నువ్వున్నా అదే చెప్పేవాడి. ఏదో పెద్ద సీరియస్ అయిపోతున్నాం మా మీద, గట్టిగా మాట్లాడుతున్నాం. మేము వాడు దొరికాం నీకు లోకువా, అంతే కదా నువ్వు మాట్లాడేది. అప్పుడు యూదా గారు వచ్చి తండ్రిని శాంతింపజేసి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఓకే, 8వ వచనం. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూసి అన్నాడు, ఆ చిన్నవాడిని నాతో కూడా పంపు, మేము లేచి వెళదాం. అప్పుడు మేమే కాదు, నీవు మా పిల్లలు చావక బ్రతుకుతారు. నేను అతని గురించి పూట పడతాను. నేను అతని గురించి పూచిదారుడుగా, పూట పడే వ్యక్తిగా, అంటే హామీ ఇస్తున్నాడు. ఆ బిడ్డ విషయం నేను హామీ ఇస్తాను. ఏమని? నీవు అతని గురించి నన్ను అడగాలి. నన్ను అడుగు. వీళ్ళందరూ పక్కన పెట్టేసి, రూబేను పక్కన పెట్టేసి, పెద్ద అన్నని, రెండో అన్నని, మూడో అన్న పక్కన పెట్టేసి, తమ్ముడు పక్కన పెట్టేసి, నేను భరోసా ఇస్తున్నాను తమ్ముడి విషయంలో. ప్లీజ్, నేను పూట పడతాను. నీవు అతని గురించి నన్ను అడుగు. నేను అతన్ని తిరిగి నీ ఎద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టకపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను అనలా, నన్ను నరికే అనలా, నా పిల్లల్ని చంపే అని అనలా. ఏమన్నాడు? ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది నాన్న, నేను బతికినంతకాలం ఆ నింద నా మీద ఉంటుంది. తమ్ముడిని తీసుకొని వచ్చి నీ ముందు నిలబెట్టకపోతే. సో తమ్ముడిని దయచేసి మాతో పంపించు. మాకు తడవు కాకపోతే ఈ పాటికి రెండో మారు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగావు, మమ్మల్ని చాలా సమయం వృధా చేసావు. నువ్వు ఇప్పుడు మాట్లాడకపోయింటే మా తమ్ముడు పంపించినట్టే ఈ పాటికి మేము రెండోసారి కూడా వచ్చేసేవాళ్ళం అని మాట్లాడారు శత్రులు తండ్రితో. మాకు తడవ కాకపోతే ఈ పాటికి రెండో మారు కూడా తిరిగి వచ్చి ఉందమని చెప్పగా వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో ఏమన్నాడు? అట్లయితే మీరు అలా చేయండి అన్నాడు. యూదా ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పుడు కన్విన్స్ అవుతున్నాడు యాకోబు గారు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. రూబేన్ ఏమన్నాడు? నా ఇద్దరు కొడుకులు చంపే నాన్న అన్నా కూడా ఆలోచన రాలేదు తండ్రికి. కానీ నాన్న, నా ఇద్దరు కొడుకులు చంపడం కాదు, నన్ను చంపడం కాదు, ఇదిగో తమ్ముడు విషయంలో నేను పూచి ఇస్తున్నాను, నేను గ్యారెంటీ ఇస్తున్నాను, నేను హామీ ఇస్తున్నాను. ఇదిగో ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. తమ్ముడు కనుక తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టకపోతే.
సో ప్లీజ్ పంపించు తమ్ముడు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే యాకోబు గారు తమ్ముడిని, చిన్న కొడుకుని అనగా బెన్యామిన్ని పంపించేశారు. పంపించిన తర్వాత బెన్యామిన్ తీసుకెళ్తున్నారు. అమ్మయ్య నాన్న ఒప్పించేశాం, తమ్ముడు వస్తున్నాడు అని చాలా జాగ్రత్తగా, ఈగ కూడా వాలకుండా, దోమలు కూడా కుట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు తమ్ముడిని. ఎంత శ్రద్ధో, ఎంత ప్రేమో! ఎందుకంటే తండ్రి ఆర్డర్స్ జారీ చేసి పంపిస్తున్నాడు. ఇంతకు ముందు తమ్ముడి విషయంలో చూపని ప్రేమ ఈ తమ్ముడి విషయంలో భయంకరంగా చూపిస్తున్నారు. ఇంతకు ముందు చూపించిన ఆ తమ్ముడి మీద ఉన్న భయము, జాగ్రత్త ఈ తమ్ముడికి ఇస్తున్నారు. ఆ భద్రతని, ఆ జాగ్రత్తని. ఇంతకుముందు జరిగిన తమ్ముడికి అన్యాయం, ఇప్పుడు ఈ తమ్ముడు జరుగుతుంది న్యాయం. మొత్తం మీద అందరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత వాళ్ళ రోకలు కూడా వాళ్ళు తిరిగి చెల్లిద్దామని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసేద్దామని. గోను సంచిలో దొరికింది కదా, సో అది ఎట్ల పట్ల ఒప్పింపజేసి తీసుకెళ్ళిద్దామని అనుకున్నారు. అంతా ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకున్న టైంకి వెళ్ళి యోసేపు గారి ముందు నిలబడినప్పుడు యోసేపు గారి తమ్ముడు గుర్తుపట్టి, ఇతనేనా మీరు చెప్పిన తమ్ముడు, మీ చిన్నోడు అనగానే వెంటనే మాట్లాడుతుండగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత సొంత తమ్ముడు కదండి, తోడబుట్టిన తమ్ముడు కదా, ఒక తల్లి బిడ్డలు కదా వీళ్ళిద్దరు. ఎవరు? యోసేపు, బెన్యామీను. అందరూ ఒక తండ్రి పిల్లలే కావచ్చు, కానీ వీళ్ళిద్దరు మాత్రం ఒక తల్లికి పుట్టిన బిడ్డలు. సో తమ్ముడు చూడగానే ఎనలేని ప్రేమ పొర్లుకొని వచ్చింది. వెంటనే యోసేపు గారు చాటుగా ఒక గదిలోకి వెళ్ళిపోయాడు ఏడ్చుకోవడానికి ఏడ్చిన తర్వాత మొహం గడిగేసుకొని వచ్చేసాడు. సరే భోజనం సిద్ధం చేయండి అని చెప్పేసి అన్నాడు. భోజనం సిద్ధం చేశారు. సీక్వెన్స్లో ఆర్డర్లో కూర్చోబెట్టారు. భోజనం పంక్తిలో ఫస్ట్ ప్లేస్లో రూబేన్ కూర్చోవాలి, తర్వాత షిమ్యోన్ కూర్చోవాలి, తర్వాత లేవి కూర్చోవాలి, తర్వాత యూదా కూర్చోవాలి. ఒక ఆర్డర్లో కూర్చోబెట్టారు అన్నమాట. ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఆశ్చర్యపోయారు. ఏంట్రా, నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను, అసలు ఇదంతా ఈయనకి ఎలా తెలుసు? కరెక్ట్ కూర్చోబెట్టారు మనల్ని, సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా చేశారు. పెద్దవాడు ఇక్కడ కూర్చోవాలి, దాని పక్కన రెండోవాడు కూర్చోవాలి, లేదా ఆ రెండోవాడికి ఎదురుగా మూడోవాడు కూర్చోవాలి, ఆ మూడోవాడికి ఎదురుగా నాలుగోవాడు కూర్చోవాలి. ఇలా ఈ ఆర్డర్ ఏంటి, ఇదంతా చాలా వింతగా ఉంది. ఒకళ్ళొకళ్ళు చూసుకొని ఆశ్చర్యపోయారు. ఏదో గుర్తొస్తున్నాయి వాళ్ళకి. యోసేపు గారిని మాత్రం గుర్తుపట్టలేదు వాళ్ళు, బట్ ఏవో గుర్తొస్తున్నాయి వాళ్ళకి. సరే అయిపోయింది. ఇక యోసేపు గారు భోజనం పెట్టారు, చేశారు, అయిపోయింది. అయ్యా మంచిది అని నమస్కారం పెట్టారు, సెలవు తీసుకున్నారు. తమ్ముడిని ముద్దు పెట్టుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. సరే అని పంపించేశారు. వెళ్తా మళ్ళీ ఒక కిటికీ వేసాడు, మళ్ళీ ఒక రాయి వేసాడు యోసేపు గారు. అంటే వాళ్ళు ఏదో ఆడుకుంటున్నాడని కాదు, వాళ్ళకి తెలియాలని. దేవుని బిడ్డలు ఆడుకోరండి. గుణపాఠం చెప్పాలనుకుంటారు కానీ దేవుని బిడ్డలు ఆడుకోరండి. ఆడుకునేవాడు దేవుని బిడ్డగా. ఓకేనా? మళ్ళా ఎవరు గోనె సంచుల్లో వాళ్ళ రోకలు పెట్టేశారు. అయితే తమ్ముడి గోనె సంచులో మాత్రం యోసేపు గారు సేవించే వెండి పాత్ర, వెండి గిన్నె తమ్ముడి గోనె సంచులో వేశారు. యోసేపు గారు దాన్ని శకునం చూడటానికి కూడా వాడుకుంటాడంట. ఫరోలు కదా, రాజులు కదా ఆ దేశంలో. సో తాను సేవించి ఆ వెండి గిన్నెని బెన్యామీను సంచిలో వేసేసరికి కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళని వెంటాడుతూ, వాళ్ళని చేసి చేసుకుంటూ యోసేపు గారి గృహ నిర్వాహకుడు వచ్చాడు. యోసేపు గారి కింద ఉండి గృహ నిర్వాహకుడు యోసేపు గారి గృహాన్ని మొత్తం నిర్వహించేవాడు. సో ఆయన వచ్చిన తర్వాత చూసి, మీరు ఆగండి, ఏం మనుషులు అసలు మీరు, మేలు చేస్తే మీరు కీడు చేస్తారు, రాజు మీకు భోజనం పెట్టాడు, మిమ్మల్ని చేరదీశాడు, ఇంత చేస్తే మీరు ఇలా చేస్తారు, అసలు మీరు మనుషులేనా అంటే, కొద్దిగా ఆగు, ఏం మాట్లాడుతున్నావు అన్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేసావని, ఏం మాట్లాడుతున్నావు, సీరియస్గా మాట్లాడుతున్నావు, పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పేసి అన్నారు. అంటే మీ గోనె సంచుల్లో మీతో పాటు రాజు సేవించే వెండి గిన్నెని మీతో పాటు తీసుకెళ్లారు అన్నాడు. ఇచ్చామని బట్టినా మీకేమన్నా? మా గోనె సంచుల్లో డబ్బులు వేస్తేనే ఆ బాధ్యతగా ఆ డబ్బులు తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళం మేము. అంత యథార్థవంతులు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, అంటే ఫరో అంతటి యోసేపు గారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మా తమ్ముడు కూడా తీసుకొచ్చి యోసేపు గారి ఎదుట నిలబెట్టాం. ఆయనతో పాటు కలిసి భోజనం చేసి, మేము ఎందుకు ఇంత కీడు చేస్తాం, ఆయన మాకేం పని, మేము దొంగల్లా కనపడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని చెప్పి చాలా సీరియస్గా మాట్లాడారు. అందరు గట్టిగా మాట్లాడారు. రాజ్యం బయట కదా, రాజ్యం రొట్టు పిల్లులా ఉంటారు, రాజ్యం బయట కదా, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎంత గట్టిగా మాట్లాడారంటే, అసలు ఎవడి దగ్గర అయితే ఆ గిన్నె దొరుకుతుందో, నువ్వు చెప్పిన వస్తువు దొరికితే వాడి ఆ సత్తాడిగా అన్నాడు. వాడి ఆ సత్తాడు మా చేతులు అన్నాడు. వాడు చచ్చినట్టే అన్నాడు. సరే కానీ అయితే చూద్దామని అందరి గోనె సంచులు ఇస్తున్నారండి.
అందరి గోనె సంచులు ఇప్పుతునేసరికి ఫస్ట్ నుంచి రూపాయలు మొదలుకొని అందరి గోనె సంచులు చివరి ఎవరికి దొరకలేదు. బెన్యామీను సంచులో మాత్రం దొరికిందండి. గుండెంతా ఆగిపోయినంత పని అయిపోయిందండి వాళ్ళందరికీ, అన్నలకి. రూపాయలు మొదలుకొని ఆశీర్ వరకు గుండెలు ఆగిపోయినంత పని అయిపోయింది. అమ్మా ఇదేంట్రా ఇట్లా జరిగింది, బెన్యామీను తమ్ముడా ఏంద్రా ఇంత పని చేసావు, దానికి ఆశపడ్డావేంట్రా, వెండి గిన్నెకి మా ప్రాణాల మీద తీసుకొచ్చావు కదరా అని చెప్పి ఇక భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. తండ్రికి సమాధానం చెప్పాలి, ఇటు ఫరో అంతటి ఆయనకి సమాధానం చెప్పాలి. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యోసేపు గారు గట్టిగా మాట్లాడారు, ఏం పని మీరు అసలు ఇట్లా చేస్తారా? లేదయ్యా రాజా, మేము అలా చేయలేదయ్యా అంటే, ఎవడి సంచులు అయితే దొరికిందో వాడిని ఏడు చేసి మీరు అందరూ వెళ్ళిపోండి అన్నాడు. తమ్ముడిని ఉంచుకోవాలన్న ఆలోచనతో ఆయన తమ్ముడిని ఆయన దగ్గర పెట్టుకోవాలని. ఎవరి దగ్గర దొరికింది? బెన్యామీను దొరికింది. బెన్యామీను దొరికింది. ఓకే, ఇతను ఉంచేసేయండి, మీరు అందరూ వెళ్ళిపోండి, ఏం పర్లేదు, మిమ్మల్ని ఈసారి క్షమించి వదిలేస్తున్నాను, మిమ్మల్ని జైల్లో పెట్టను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మీ తమ్ముడు ఏడు ఉంచండి అన్నాడు. అక్కడ వాడాని ఏం చెప్పాడు? తమ్ముడు తీసుకొని రావాలి, మీ తమ్ముడు ప్రాణంతో నా ప్రాణం ముడిపోవడం జాగ్రత్త, మీ తమ్ముళ్ళని మరుక్షణం నేను చచ్చిపోతాను అన్నాడు యాకోబు గారు. ఇక్కడేమైనా ఎవరిని అడుగుతున్నాడు? తమ్ముడిని అడుగుతున్నాడు. తమ్ముడినే ఉంచండి, ఇక్కడ తమ్ముడినే ఉంచి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అర్థం కావట్లా. మధ్యలో తమ్ముడిని పెట్టి అందరూ ఆట ఆడుకుంటున్నారు. ఏమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలో ఏం చెప్పాలో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు ఒక ఆయన వచ్చాడు సెటిల్మెంట్ చేయడానికి, సమస్యను పరిష్కరించడానికి, సఖ్యతపరచడానికి, సమాధానం చెప్పడానికి ఒక ఆయన ముందుకు వచ్చాడు. అప్పటి వరకు తాను బయలుపరుచుకోనని యోసేపు గారు, ఆయన మాట్లాడిన మాటలకి యోసేపు గారు బయలుపరుచుకున్నాడు. తాను ఎవరో బయలుపరుచుకున్నాడు. నేను ఎవరున్నా కాదు, మీ తమ్ముణ్ణే, మీ ప్రియమైన తమ్ముణ్ణే. యోసేపుని అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఎవరు మాట్లాడితే ఆయన కూలయ్యాడు, కామయ్యాడు, వదిలిపెట్టాడు అంటే యూదా గారే. మనం ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకున్నామో ఆయనే మాట్లాడారు. పెద్ద మెసేజ్ ఇచ్చాడండి యోసేపు గారికి, పెద్ద మెసేజ్ ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. చాలా ఉంటుంది అందులో, మొత్తం నేను చదవను, కొంతవరకు చదువుతాను, జాగ్రత్త చూడండి. 18వ వచనం, 44వ అధ్యాయం, ఆదికాండం 44వ అధ్యాయము 18వ వచనం నుంచి. యూదా అతన్ని సమీపించి, యూదా మాత్రమే సమీపించాడు. ఏలినవాడా, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొనివయ్యా, తమ కోపం తమ దాసుని మీద రగులుకొననివయ్యా, కోప్పడకండయ్యా, ఇదిగో తమ ఫరోంత వారు కదా, ఒక్కసారి నేను చెప్పేది వినండి అయ్యా, ప్లీజ్ అయ్యా అని రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడు. అధికారులతో ఎలా మాట్లాడాలో తెలియాలి. సామాన్యులతో ఎలా మాట్లాడతాం, అధికారులతో కూడా అంతే మాట్లాడతారు కొంతమంది. తెలియపోతే ఎట్లాగా? ఏలినవాడు అయ్యా మీరు అన్నారు కదా, మీకు తండ్రి అయిన సహోదరుడైనా ఉన్నాడా అని మీరు అడిగారు కదా, అందుకు మేము ఉన్నాడు, మాకు ముసలోడైన తండ్రి ఉన్నాడు, అతను ముసలితమ్మున పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నాడు, వాని సహోదరుడు చచ్చిపోయాడయ్యా, వాని తల్లికి వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వాడిని ప్రేమిస్తున్నాడు అని చెప్పాను కదా. 21 వచ్చిన. అప్పుడు తమరు అన్నారు, నేను అతను చూడటానికి అతను నా ఎదుగు తీసుకున్నానని మీరు మాతో చెప్పారు, తమ దాసులు అంటే మాతో చెప్పారు. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిస్తే వాని తండ్రి చచ్చిపోతాడని మేము మీతో చెప్పాము. 23 వచ్చిన. అందుకు తమరు అన్నారు, మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మరలా నమ్మకం చూడకూడదని మీరు మాతో చెప్పారు. మాతో అనే పదం ఉన్న చోట దాసులతో అనే పదం ఉపయోగించారు చూడండి, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. ఆ పదాలు మనం క్యాచ్ చేయాలి. 24. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలు అతను తెలియజేసాం. మా తండ్రి అన్నాడు, మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కోండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళలేమయ్యా, ఎందుకంటే ఆ మనుషులు మా మొహం చూడొద్దని చెప్పాడు. 27 వచ్చిన. అందుకు తమ దాసుని నా తండ్రి అన్నాడు, నా భార్య నాకు ఇతని కన్నది, అది నీకు తెలుసు, వారిలో ఒకడు నా ఇద్దరు నుండి వెళ్ళిపోయాడు, అతను నిశ్చయముగా దుష్ట మృగముల చేత చేల్చబడ్డాడని నేను అనుకున్నాను. అప్పటి నుండి అతను నాకు కనబడలేదు, మీరు నా ఎదుటి నుండి అతన్ని తీసుకుని పోతే ఇతనికి కూడా హాని సంభవిస్తుందేమో, నెరసిన వెంట్రుకల కదా నన్ను మృతుల లోకంలోని దుఃఖంతో దీపోనట్లు చేస్తారని మాతో చెప్పాడు. 30 కావాలి తమ దాసుడు నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతని ప్రాణము, 31 అండర్లైన్, అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతను చూడగానే చచ్చిపోతాడు, మా నాన్న చచ్చిపోతాడు. అట్లు తమ దాసుడు మేము నెరసిన వెంట్రుకలు కదా తమ దాసుడైన మా తండ్రిని మృతుల్లో దుఃఖంతో దిగిపోయినట్లు చేస్తామయ్యా. 32 తమ దాసునైనా నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటబడి నేనేం చెప్పాను తెలుసాయ్యా,
నీ యొద్దకు నేను అతను తీసుకొని రాకపోతే నా తండ్రి దృష్టి అంతా నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది కదా అని చెప్పాను. కాబట్టి తమ దాసుడినైన నన్ను ఈ చిన్నవానికి బదులుగా, ప్రతిగా అంటే బదులుగా అర్థం, ఓకేనా? ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చేది ఈ చిన్నవాడిని తన సహోదరులతో వెళ్ళనివ్వు, ప్లీజ్ అతన్ని పంపించేసేయండి. నా తమ్ముడికి బదులుగా నేను మీకు దాసుడిగా బానిసగా ఉంటాను. ఓకే, ఈ చిన్నవాడు నాతో కూడా లేకపోతే నా తండ్రి వద్దకు నేను ఎప్పుడు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చే అపాయం చూడవలసి వస్తుంది. మా కన్నులతో నేను చూసి తట్టుకోలేము ఆయన. మా తండ్రిని నేను కోల్పోవడం మాకెంత మాత్రం ఇష్టం లేదని బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఏ తమ్ముడినైతే అమ్మేసిన తమ్ముడి దగ్గర నిలబడి ఒక తమ్ముడి ప్రాణరక్షణ కొరకు మాట్లాడుతున్నాడంటే, ఒకప్పుడు ఈ యూదా తమ్ముడిని అమ్మేశాడు, తమ్ముడిని అమ్మమని సలహా ఇచ్చినవాడు. అలాంటి యూదా ఇప్పుడు అదే అమ్మేసిన తమ్ముడి దగ్గర నిలబడి తన తమ్ముడి ప్రాణరక్షణ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టే స్థాయిలోకి వెళ్ళాడు యూదా. ప్లీజ్, నా తమ్ముడికి బదులుగా నేను ఉంటానయ్యా, నీకు ఊడిగం చేస్తాను, నీకు బానిసగా ఉంటాను, నా తమ్ముడు మాత్రం కాపాడండి. ఎందుకంటే నా తమ్ముడి ప్రాణంతో నా తండ్రి ప్రాణం పెనవేసుకుని ఉంది. నా తమ్ముడు లేని మరుక్షణం నా తండ్రి చచ్చిపోతాడు. అది మేము చూడలేము ఆయన, ఈ వయసులో మా వల్ల కాదయ్యా అని బతిలాడుకుంటున్నాడు. ఏ యోధ అయితే కనికరం లేకుండా జాలి లేకుండా అమ్మేసేద్దామని అన్నాడో, ఆ యోధ ఇప్పుడు తమ్ముడు కోసం అవసరమైతే ప్రాణం పెట్టే అంత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఎంత గ్రేట్ పర్సనాలిటీ కదా, ఆలోచించండి. ఎంత మంచి వ్యక్తిత్వం, ఆలోచించండి. ఇప్పుడు ఇలాగా ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఈ విషయాన్ని బట్టి ఏమన్నా అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఏముందండి, యోధ స్తుతి అని అర్థం ఇచ్చే పేరు. యోసేపును అమ్మేసే విషయంలో సలహా ఇచ్చాడు. మరి తండ్రితో మాట్లాడి పూటపడి బెన్యామిన్ తీసుకెళ్ళి యోసేపు గారి ముందు నిలబెట్టాడు. తర్వాత యోసేపు గారు ఉండమంటే మరలా యోసేపు గారిని బతిలాడుకుంటున్నాడు. ఇంకిదే కదా, ఇంకేముంది? బాధ్యత కనపడుతుంది, ఒక మంచి నాయకత్వం కనపడుతుంది, సమాధానపరిచే స్థితి కనపడుతుంది యూదాలో. ఇరు పక్షాల వారిని సమాధానపరిచి సఖ్యతపరిచే ఒక మంచి గుణం కనపడుతుంది యూదా గారిలో. మంచి కోణాలు కనపడుతున్నాయా కనపడట్లేదా? సఖ్యతపరుస్తున్నాడు. యూదా మాట్లాడితే తండ్రి కూలయ్యాడు. ఎందుకంటే కొంచెం యూదా మీద తండ్రికి ఉన్న నమ్మకాలు ఆడాడు. అందుకే యూదా చెప్పగానే తండ్రి సైలెంట్గా పంపించేశాడు. యోసేపు గారితో మాట్లాడుతుంటే యోసేపు గారిక తట్టుకోలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి పంపించేసి, అన్నలారా నేనెవరో కాదు మీ తమ్ముడిని అని చెప్పగానే అందరూ ఏడ్చేశారండి. భయపడిపోయారు, ఫస్ట్ ఆశ్చర్యపోయారు, తర్వాత అన్న తమ్ముడు ఏడ్చేశాడనమాట. రానన్న బెన్యామిన్ రా అని చెప్పి దగ్గర తీసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆ సన్నివేశం అంతా ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. రోమాలు లెక్కపొడుచుకుంటే చదువుతుంటే నాకేదో ఒకలా ఉంది, వింటుంటేనే నాకేదో ఒకలా ఉంది. ఒకవేళ ఆ సిచ్యువేషన్ చూస్తే మనం సీరియల్లో సినిమాల్లో ఉన్న వాటి కరిగిపోయే వాళ్ళం, కానీ సీరియల్ చూస్తే పడబడా వచ్చేస్తే ఏడు బాధ నాకు అర్థం కాదు ఏందో. ప్రభునందు ప్రియులారా, ఇది సీరియల్ కాదు, ఇది సినిమా కాదు, నిజంగా జరిగినటువంటి చరిత్ర. యోధా గారు యోసేపు గారి విషయంలో పోషించిన పాత్ర, బెన్యామీన్ విషయంలో పోషించిన పాత్ర, తన పేరు అర్థం ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. యోధా గారి జీవితం ఎంత బాగుందో చూడండి. తండ్రి దగ్గర కొంచెం మంచి సంపాదించుకున్నట్టుగా మనం చూడగలం, తండ్రి దగ్గర ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నట్టుగా చూడగలం. మాట్లాడే విధానం చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, సమ్మతి పరుస్తున్నాడు, కూల్ చేస్తున్నాడు. మనం మాట్లాడితే అలా ఉండాలి. సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చూడండి ఒకసారి. 14 మొదటి వచనం అనుకుంటా. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం ఐ థింక్ 14 అంటే జ్ఞానవంతురాలు 15 అనుకుంటా. 15 ఇచ్చికే సామెతలు. ఎన్నో అధ్యాయం అమ్మా? 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధం ఏం చేస్తుందంట? చల్లార్చేస్తుంది. నొప్పించే మాట మాత్రం కోపాన్ని రేపుతుందంట. మన మాట నొప్పించే మాటలా లేకపోతే మృదువైన మాటలా? యేసుప్రభు మాట్లాడుతుంటే ప్రజలకు ఎలా ఉందో తెలుసా అండి?
ఆయన దయగల మాటలకి ఆశ్చర్యపడుతున్నారంట ప్రజలు. ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉంది, అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఆయన. ఆయన మాట్లాడినట్టు అంతకు మునుపు ఎవరు కూడా, శాస్త్రుల్లో పరిశీలి ఎవరు కూడా మాట్లాడలేదంట. అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అలా ఉండాలి మన మాటలు. ఉప్పు వేసినట్టుగా రుచిగల సంభాషణ కలిగినదిగా మన మాట తీరు ఉండాలి. కోపంగా గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు మధ్యలో పొల్లేసామనుకో, ఇంకా పెరిగిద్ది. ఇంకొంతమంది ఉంటారండి బాబోయ్, ఇద్దరిని శాంతింపజేసినా కానీ శాంతించరండి, మనకు బీపీ తెప్పిస్తారు. గొడవ పడుతున్నారు అనుకోండి, భార్య భర్తలు ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్ళామనుకోండి, అమ్మ గొడవ పడుతుందమ్మా అన్న రాగంటే ఏంటంటే మీరు మాట్లాడేది పక్కకు పోండి అని చెప్పి ఉన్నది ఏదో ఇసిరేస్తారు వాళ్ళు. అట్లే ఇద్దరు భార్య భర్తలు గొడవ పడుతుంటే వెళ్ళాను మధ్యలో, వెళ్ళకూడదు అనుకుంటేనే వెళ్ళా. కొట్టుకుంటున్నారు, అమ్మో లేనిపోయింది ఏమో జరుగుతామో భయం వేసి వెళ్ళా. నా వాచ్ బాగా కొట్టారండి. దారుణం అండి అసలు. జాగ్రత్త చూసుకునే వస్తువు అండి. విసిరేసాడండి ఆయన వంటగదిలో పోయి. బాగా మాట్లాడేది విసిరేసాడు. విసిరిగానే నేను చేయటట్టు పెట్టి వాచ్ పెట్టా, గ్లాస్ తగిలిందమ్మా. విచిత్రం చెప్పనా, వీళ్ళిద్దరు శత్రువులుగా అంతే ఉంటారనుకున్నా, కానీ లేదు. అప్పు ఇప్పుడు చిలక మ్యాచ్ కాదు, చిలక గోరింగ్ అంటారు కదా, అసలు రాంగ్. అది చిలక గోరింగ్ ఎప్పుడు కలిసి ఉండదు. అయితే ఒక భాష, అదొక పదం అట్లా అంటారు, చిలక గోరింగ్లా ఉన్నారని. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అబ్బో అసలు వీళ్ళలాంటి భార్య భర్తలు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు, ఆదర్శ దంపతుల్లా ఉన్నారు చూస్తుంటే. సమాధానపరిస్తే ఇలా ఉండాలి యోధా గారిలాగా. మన మాట తీరు, గౌరవం బాగుండాలి. సఖ్యత పరిచే విధంగా ఉండాలి మన మాట తీరు. మనం మాట్లాడితే ఆగిపోవాలి ఎదుటివాడు. అధికారులతో మాట్లాడేటప్పుడైనా, పెద్దలతో మాట్లాడేటప్పుడైనా, మరి చదువు లేని వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా, ఆయన చూడ ఎలా మాట్లాడుతున్నాడు, అంత గౌరవం మాట్లాడుతున్నాడు, నువ్వేం అలా మాట్లాడుతున్నావు అని అనిపించే విధంగా ఉండాలి. సో అలా మాట్లాడాలి. కోపం తెప్పించే విధంగా మాట్లాడకూడదు, రెచ్చగొట్టే విధంగా మన వ్యాఖ్యలు ఉండకూడదు. ఎదుటి వారిని ఆలోచింపజేసే విధంగా మనం మాట్లాడాలి. యూదా మాట్లాడుతుంటే తండ్రి కరిగిపోయాడు, పంపించేశాడు. పెద్దన్న మాట్లాడితేనే పంపించాల, యూదా గారు మాట్లాడితే పంపించేశాడు. తర్వాత యోసేపు గారి దగ్గర కూడా కన్విన్స్ చేశాడు. అప్పటి వరకు బయటపడినటువంటి యోసేపు గారు ఎప్పుడైతే యూదా గారు మాట్లాడాడు, అప్పుడు ఇంకా ఆపుకోలేకపోయాడు. అన్నలారా నేనే మీ తమ్ముడిని అని చెప్పేసాను. ఇంత గొప్ప విషయం ఆలోచించండి. మన మాట తీరు ఎలా ఉంది, బయట ఎలా ఉంది, సంఘంలో ఎలా ఉంది, సమాజంలో ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంది. బూతులు వచ్చేస్తున్నాయా, లేకపోతే తిట్లు వచ్చేస్తున్నాయా, లేకపోతే కోపతాపాలు వచ్చేస్తున్నాయా? వద్దండి. మన మాట తీరు బాగుండాలి. నొప్పించే విధంగా ఉండకూడదు, బాధ పెట్టే విధంగా ఉండకూడదు. మన మాటలు మృదువుగా ఉండాలి. ఎదుటివారిలో ఉన్న క్రోధాన్ని చల్లార్చే విధంగా ఉండాలి. ఎదుటివారిని ఆలోచింపచేసే విధంగా మన మాట తీరు ఉండాలి. ఇది యూదా గారిలో కనిపిస్తున్న మంచి లక్షణాలు, మంచి సుగుణాలు. అందుకే యాకోబు గారు అందరినేమో కానీ యూదా గారిని మాత్రం ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించాడు. ఏమైనా ఆశీర్వదించాడు అది చూసుకొని ముగించుకున్నాం. ఆదికాండం దయచేసి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము దయచేసి చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూద్దామండి. ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడగలిగితే యూదాతో మాట్లాడుతున్నాం. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, ఎందుకంటే నీ పేరులోనే ఉంది స్తుతి ఉంది. సో స్తుతి, నిన్ను స్తుతిస్తారు యూదా అంటే, స్తుతించడం అంటే తర్వాత నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. అర్థం పరిపాలన, అధికారం నీ చేతుల్లోకి వస్తుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారంటే నీ తండ్రికి పుట్టిన వాళ్ళందరూ కూడా, యోసేపు కాదు, నీకు సాగిలపడతారు. నీకంటే నీ అనే దానిలో యూదా గోత్రం ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి. నీ అనే అక్షరంలో యేసు ప్రభువు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతుంటాయి.
సో యూదా నీ సహోదరుని స్తుతిస్తారు, నీ చేయి నీ శత్రువు మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడతారు. 9వ వచనం, యూదా కొదమ సింహము అంటే ధైర్యం కలిగింది. ధైర్యానికి సూచన, రాజరికానికి సూచన. అంతే కదండి, సింహం అడవికి రారాజు కదా. సింహం కంటే బలమైనవి ఉన్నాయండి చాలా. సింహం కంటే బలమైనవి లేవా? ఎందుకు లేవు? ఖడ్గమృగం లేదా? మరి ఇంకేమున్నాయి సింహానికి బలమైనవి? రైనో, అవి కొమ్ము ఉంటుంది కదా, ముందు పెద్ద కొమ్ము ఉంటుంది, ఇంతలో లావుగా భారీగా ఉంటుంది. రైనోనే అనుకుంటా, రైనోసరా ఏదో సంథింగ్. తర్వాత సింహం కంటే బలమైనవి చాలా ఉన్నాయి బలమైనవి జంతువులు. అయినా సింహాన్ని కూడా చంపేయగలం. అయినా అంటే నక్కల్లా ఉంటాయి, కుక్కల్లాగా ఉంటాయి. అయినా యానిమల్ ప్లానెట్ యాడ్ చూస్తున్నారండి ఈ రోజుల్లో, అందరూ యూట్యూబ్లో చూస్తున్నారు. దరిద్రం ఏంటంటే ఇట్లా చిన్నప్పుడు యానిమల్ ప్లానెట్ చక్కగా చూసేవాళ్ళం మేము, మాకు అట్లా తెలిసేది. ఈ రోజుల్లో యానిమల్ ప్లానెట్ అనే ఛానల్ ఉందని కూడా తెలియదు, డిస్కవరీ ఛానల్ అనేది ఉందని తెలియదు. ఇప్పుడు వస్తుందండి యానిమల్ ప్లానెట్ డిస్కవరీ ఛానల్ ఏమైనా వస్తుందా? తెలియదు. మరి మా ఇంట్లో టీవీ లేదు, అంటే టీవీ ఉంది కానీ వాడే పరిస్థితి లేదు, వాడకుంటుంది. మా అన్నయ్య వారానికి ఒకసారన్నా ఆన్ చేయరా అంటాడు మా అన్నయ్య, అది పాడైపోద్ది అని అంటాడు. అట్లా నువ్వు చూడకపోయినా జస్ట్ అట్లా ఆన్ చేయ అంటాడు మా అన్నయ్య. ఏసీ ఉంటుంది, ఒకసారి ఆన్ చేయ అంటాడు, వారానికి ఒకసారి జస్ట్ అట్లా చుట్టం చూపుకొని ఆన్ చేయ అంటాడు. వార్తలా ఎందుకండి డబ్బులు దండగా? ఫోన్కే బ్యాలెన్స్ వేయలేక అల్లాడిపోతుంది. నాకు అసలు 3 సిమ్ములు అండి. ఎవరన్నా బ్యాలెన్స్ వేసేవాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 3 సిమ్ములు నెలకి ఈజీగా 700 నుంచి 1000 రూపాయల వరకు అయిపోతాయి ఉచితార్థంగా. 3 సిమ్ములకి వేయాలంటే ఎందుకు? దానికి బ్యాలెన్స్ వేసి ఇంకొకటి వైఫై పెట్టుకోమంటున్నారు. వైఫై ఎందుకు? ఫోన్లో బ్యాలెన్స్ వేసి వైఫై బ్యాలెన్స్ చేసి ఆ వైఫై 10 మంది వాడుకోవడానికి చక్కగా పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళా టీవీ బిల్లు కట్టి నెలకి ఎందుకు నాకు అంత అవసరం? ఏమంటే లోకేష్ గారు, సో అట్లాగా కొదమ సింహంతో పోలుస్తున్నాడంటే బలం, అధికారానికి సూచన. సింహం కంటే ఎన్నో బలమైన జంతువులు ఉన్నప్పటికీ కూడా సింహం ఆ టీవీ ఆ తేజస్సు వేరండి. దాని జూలు, దాని ఫేస్ నిండా చుట్టూ చాలా బాగుంటుంది. సింహం అలా గంభీరంగా గర్జిస్తుంది. గర్జన, రాజరికం, అది వస్తుంటేనే ఏదో కొంచెం ఒక రాజు వస్తున్నట్టుగా ఉంటుంది. చుట్టూ దానికి వెనకుంట చూసారా ఒక కిరీటం లాగా ఉంటుంది. జూలు కిరీటంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. యూదాతో పోలుస్తున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యాకోబు గారు. యూదా కొదమసింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు, ఆడు సింహం వలె అతని కాళ్ళు ముడుచుకొని పండుకొని అతను లేపువాడు. అంటే కాళ్ళు ముడుచుకొని పండుకుంటాడంటే ప్రశాంతంగా ఉంటాడు. యూదా నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీకు ఇబ్బంది లేదు, నీకు కొదువు లేదు, నీకు భయం లేదు. 10వ వచనం, షిలోహు వచ్చే వరకు, షిలోహులో ప్రభువు ఉన్నాడు. షిలోహు అంటే శాంతిని ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఆ షిలోహులో ప్రభువు ఉన్నాడు. షిలోహు వచ్చేంత వరకు, అంటే ప్రభు వచ్చేంత వరకు, శాంతిని ఇచ్చేవాడు వచ్చేంత వరకు యోధా యుద్ధం నుండి దండం తొలగదు. అప్పటి వరకు యూదులే పరిపాలిస్తూ ఉంటారు. యోధా యుద్ధం నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. 11వ వచనం, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లని కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగా, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉన్నాయంటే సమృద్ధిగా ఉంటుంది. నీకు ఆహారం కొదువు ఉండదు, నీకు కరువు ఉండదు. నీకు అధికారం, రాజరికం, సింహాసనం, పరిపాలన, ప్రభు, మళ్ళా నీకు సమృద్ధి. మీరు బట్టలు నీళ్ళలో ఉతుకుతారా, ద్రాక్షారసం ఉతుకుతారా చెప్పండి? ఎవరైనా నీళ్ళలోనే కదా ఉతికేది. నీ బట్టలు ద్రాక్షారసం ఉతుకుతామంటే అంత సమృద్ధిగా ఉంటుందని అర్థం. మన ఇంట్లో పెళ్లి జరిగితే తోరణాలు ఏ ఆకులతో కడతాం? మామిడి ఆకులతో కదండి. అదే అంబానీ ఇంట్లో వివాహం జరిగితే, అవునా? మామిడాకులే, ఎవరు కాదన్నారు? మామిడాకులతో పాటు వాళ్ళు ఇంకొక ఆకులతో పాటు తోరణాలు కడతారు, డబ్బు ఆకులు. అంతే కదండి.
అలా మాత్రం ఉండాలి కదా. అందరు రొటీన్గా ఉన్నట్టు వాళ్ళ ఫంక్షన్స్ అలా జరగవు. వాళ్ళు వేసే బట్టలు కానీ ఎందుకు చూపించాలి, అట్లా వాళ్ళు చూపిస్తారు అట్లా వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ స్థాయిని వాళ్ళు చూపిస్తారు అలా. ఎవరి కుక్కకి? అంబానీ పెంచుకునే కుక్కకు వేసిన డ్రెస్ 7 లక్షలు అంట. 7 లక్షలు అంటే ఎన్ని సంవత్సరాల పాటు మనం బట్టలు తీసుకోవచ్చండి బాబోయ్. పేదవాడి కుటుంబం బతికింది 7 లక్షలతో, జీవితకాలం బతికింది ఒక పేదవాడి కుటుంబం. నీకు సమృద్ధి ఉంటుంది, నీకు కొదువు ఉండదని చెప్తున్నాడు. ఎవరు? యాకోబు గారు చెప్తున్నాడు. యూదాను ఆశీర్వదిస్తున్నాడు, యూదాని బాగా దీవించేశాడు, యూదాను బాగా ఆశీర్వదించేశాడు యాకోబు గారు. అసలు జ్యేష్ఠుని స్థానమే యూదాకి ఇచ్చేశాడు. యాక్చువల్గా జ్యేష్ఠుడు ఎవరు? రూబేను. కానీ రూబేను స్థానంలో జ్యేష్ఠుడికి ఎవరు వచ్చేసారంటే యూదా వచ్చేసాడు. ఎంత గొప్ప విషయం అండి. అదేంటి షిమ్యోన్ రాలేదా? రూబేన్ ఎందుకు రాలేదంటే రూబేను తప్పు చేశాడు, అయిపోయింది క్లోజ్. షిమ్యోన్ రాలేదంటే షిమ్యోనుడే ఇద్దరు సహోదరులు ఏం చేశారంటే హత్య చేశారు. వాళ్ళు పాత్రులు కాదు, వాళ్ళు అర్హులు కాదు దీనికి అని చెప్పి యూదాకే జ్యేష్ఠ స్థానం లభించింది. యూదాకే జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠ వారసత్వం వచ్చేసింది. ఎంత గ్రేట్ అండి. యూదాలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి చూడండి, ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయి. మనలో ఎంత వెతికినా ఒకటి కూడా కనపడదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అన్ని మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి యూదా రూబేను స్థానంలో వెళ్ళిపోయాడు. రూబేను స్థానాన్ని దక్కించుకున్నాడు, జ్యేష్ఠుని స్థానానికి దక్కించుకున్నాడు. జ్యేష్ఠుడు కాకపోయినా జ్యేష్ఠుడయ్యాడు. ఎంత గొప్ప విషయం. అధికారానికి వారసుడయ్యాడు, రాజదండానికి వారసుడయ్యాడు, సింహాసనానికి వారసుడైపోయాడు, పరిపాలనకు వారసుడైపోయాడు. సమృద్ధి, కరువు లేని జీవితాలు యూదాలో చోటు చేసుకోండి అని తండ్రి ఆశీర్వాదాలను బహుగా పొందుకున్నటువంటి వ్యక్తి యూదా. అయితే ఈ యూదాలో కొన్ని మైనస్లు ఉన్నాయి. యూదాలో కొన్ని మైనస్లు ఉన్నాయి. ఏంటి ఆ మైనస్లు? యూదాలో ఉన్న మైనస్లు ఏంటి? యూదా మనిషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, యూదా దేవుడు కాదు, యూదా దేవత కాదు, ఆయన ఒక మనిషి. మనుషుల్లో ఖచ్చితంగా బలహీనతలు, తప్పులు, పొరపాట్లు, పాపాలు అనేవి ఉంటాయి. ఉండవా? ఉంటాయి. ఎవరు నీతిమంతుడు కాదు. అందుకే ఇందాక నేను మీకు చెప్పిన వాక్యం చెప్పేటప్పుడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఇంత మంచి క్వాలిటీస్, ఇన్ని మంచి సుగుణాలు ఉంటే ఈ యోధా జీవితాన్ని మలుపు తిప్పడానికి గల కారణం, యోధా తండ్రి చేత ఆశీర్వదించబడడానికి కారణం, యోధాలో ఈ పశ్చాత్తాపం లేకపోతే యోధాలో ఇంత గొప్ప మార్పు చోటు చేసుకోవడానికి గల కారణం యోధా జీవితంలో చోటు చేసుకున్న ఒక భయంకరమైన సంఘటన. అది తన భవిష్యత్తు జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు ఉన్న యోధా వేరు, ఆ తర్వాత ఉన్న యోధా వేరు. అది నేను మీకు చెప్పాలి ఈరోజు. యోధా గారి జీవితంలో చోటు చేసిన సంఘటన ఏదైతే ఉందో అది నేను మీతో పంచుకోలేదు. రేపు యోధా యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడతాను. సో రేపు యోధా గారి కుటుంబమే తనని ఎలా మార్చిందో అనేది మనం సమృద్ధిగా నేర్చుకుందాం. ఆదికాండం 38వ అధ్యాయం చదవండి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఆ అధ్యాయాన్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. ఓకే, తలల వంచండి, ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన మంచి మాటలను బట్టి దేవదేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఓకే, ప్రార్థన. మహాగరుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి నాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు, మాకెన్నో లోతైన సత్యాలు తెలియజేశారు నాయన. యోధా గారి జీవితాన్ని మా కళ్ళ ముందు నుంచి ఎన్నో గుణపాఠాలు మాకు నేర్పించారు. మాలో కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలు, పొరపాట్లు, తప్పులు ఉన్నాయి నాయన. వాటిని సరిచేసుకోవడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి ఈ వాక్యాన్ని వినిపించినందుకు మీకు స్తోత్రాలు. సరిదిద్దుకున్నవారే, సరి చేసుకున్నవారే ఆశీర్వాదానికి పాత్రులు అవుతారు, దీవెనకు పాత్రులు అవుతారని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. యోధా గారు పుట్టిన మొదలుకొని తండ్రి చేత ఆశీర్వదించబడేంతవరకు ఆయన జీవితంలో చోటు చేస్తున్న ప్రతి ఘటనని మేము చూసాం తండ్రి. యోధాకు పెట్టబడిన పేరు నిజంగా సార్థకత చేకూరిందని కూడా మేము ఈ రోజున నాయన మా జీవితాల్లో మంచి మంచి పేర్లు మాకు ఉన్నప్పటికీ ఆ పేర్లకు తగ్గ బ్రతుకులు మా జీవితాల్లో, ఆ పేర్లకు తగ్గ జీవితాలు మా జీవితాల్లో కనిపించట్లేదు నాయన. తండ్రి, పేరుకు తగ్గ జీవితాన్ని ఉండటకు సహాయం చేయండి. మీ కొరకు ఉన్నతంగా, నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మేము అందరూ బ్రతకడానికి కృప చూపించండి. మా ఈ చిన్ని మందను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి.
మీకు మరింత చేరువడానికి, మీకు మరింత దగ్గర అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతుంది. ఈ వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మరిన్ని సంగతులు రేపు జరగబోయే కార్యక్రమాలు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ మిగిలిన కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ క్రీస్తునామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.